సో హలో డార్లింగ్స్, హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవబోతుంది ఇవాళ జూలై 3 11:10 AM సో ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయ్యి 5 minutes అవుతుంది. సో మనం ట్రైలర్ రియాక్షన్ ఇచ్చేద్దాము. ఎట్లుంది ట్రైలర్, ఏంది సంగతి అని. ఆల్రెడీ హైప్ లేదు, బట్ అయినా సరే ట్రైలర్ కోసం మాత్రం హైప్ పెంచిండ్రు. ట్విట్టర్లో కూడా చూసిన ట్రెండింగ్ అవుతుంది HHVM ట్రైలర్ బేస్ అని చెప్పి. సో చూద్దాం ఎట్లుందో ట్రైలర్. జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. అర్జున్ దాస్ వాయిస్ లా ఉంది. అర్జున్ దాస్దేనా? రామబాణం కావాలి. ఇక్కడ మ్యూజిక్ మంచిగా ఉంది. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. బెబ్బులి చేస్తాడు. పంచమని విడిపించాలన్నమాట. వీరమల్లు చెప్పింది వినాలి. వినండి. వాస్ రిటన్ ఇన్ బ్లడ్. ఔరంగజేబ్ బా, ఇదంతా సెట్టేరా బాబు. స్వర్డ్ వర్సెస్ స్పిరిట్. రే అవి ఎఫెక్ట్స్ ఏంది? పా ఇంత గలీజ్ ఉంది విఎఫ్ఎక్స్. కిరవాణి కదా మ్యూజిక్ డైరెక్టరు. కొన్ని చోట్ల బాగానే ఇచ్చిండు, కొన్ని చోట్ల ఫ్లాప్ మొత్తము. ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు ట్రైలర్ ఎట్లుందని. బాగాలేదు ట్రైలర్ అయితే, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఇంకా ఏదో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అయితే బాగుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ అయితే మస్తు అనిపించింది. కానీ ఇంకా మిస్సింగ్ ఉంది, చాలా మిస్సింగ్ ఉంది అసలు ట్రైలర్లో. 3 minutes ట్రైలర్, దాంట్లో చాలా మిస్సింగ్ ఉంది. ఈ ట్రైలర్కి ఇంత హైప్ వచ్చిందంటే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. ఏం లేదు ట్రైలర్లో, లిటరల్లీ ఏం లేదు. లాస్ట్కి ఆ విఎఫ్ఎక్స్ చూసిండ్రా, అమీర్పేటలో చేసినట్టుంది ఆ విఎఫ్ఎక్స్ అయితే. అదైతే బాగాలేదు. ఇంకా ఆ వోల్ఫ్ది ఒకటి ఉంది కదా, అది కూడా బాగాలేదు అసలు. బాగుందంటే మాత్రం పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ బాగుంది, ఇట్లా ఇంకల్కి అది ఒకటి మంచిగా ఉంది. ఆయనకు అది కరెక్ట్గా సెట్ అయిపోయింది, వారియర్ గెటప్. అండ్ ఆ హైదరాబాద్ ఏదైతే ఉందో సీక్వెన్స్, అది సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా అది కాలుతున్నది కదా అసలు విఎఫ్ఎక్స్ లాగా అనిపించింది చూస్తుంటే. చాలా అంటే చాలా లెట్ డౌన్ చేసిండ్రు. ఏమో 24 July కదా రిలీజ్, చూద్దాం ఎట్లుంటుందో. నాకైతే నచ్చలేదు ట్రైలరు అసలు. హోప్ పెట్టుకోవాలనుకున్నా, బట్ హోప్ పెట్టుకునేలాగా లేదు ట్రైలర్. అంతైతే అనిపించలేదు నాకు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎట్లా అనిపిస్తుందో చూడాలి. ఇంకా వాళ్ళు ఏంది కూత ర్యాంప్ అంటారా మరి ఏమంటారో చూడాలి. మ్యూజిక్ అయితే అబ్బా, అసలు నాకు ఇప్పటిదాకా 3 songs ఏమో వచ్చినాయి హరిహర వీరమల్లులో. ఇవి కూడా అంత నచ్చలేవు నాకు, జస్ట్ ఓకేజ్ అనిపించింది అంతే. దాంట్లో ఫస్ట్ గ్లిమ్స్ ఒకసారి రిలీజ్ చేసిండు చూడండి, ఒక 6, 7, 8 months ముందర. అందులో మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండ్రు. వారియర్ గెటప్లో ఉండి షిప్ మీదకి వెళ్ళి షిప్ ఇట్లా దుంకుతాడు పైనకి వెళ్ళి, అది చాలా బాగుంది. ఆ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండు. బట్ దీంట్లో అయితే అది లాస్ట్కి ఇచ్చిండు, కానీ ఫస్ట్ మ్యూజిక్ అయితే అంత బాగాలేదు. మిడిల్లో కొంచెం బాగుంది, కట్ ఉంది, చాప్ ఉంది మొత్తం అంత మ్యూజిక్ మొత్తం. అది నచ్చలేదు నాకు. అర్జున్ దాస్ గారి వాయిస్ అయితే కరెక్ట్గా సింక్ అయింది, మంచిగా సెట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారే ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు చేసినట్టు అనిపించిండు, కానీ ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు చేసినట్టు అనిపించలే నాకు. ఆ డైలాగ్ కూడా జస్ట్ ఓకే అంతే. వినాలి, వీరమల్లు మాట వినాలి. ఆ డైలాగ్ అయితే మంచిగా నచ్చింది నాకు, బాగుంది. ఆయనకు మాత్రమే సెట్ అవుతుంది అట్లాంటి యాటిట్యూడ్ డైలాగ్లు. సో ఏమో అబ్బా, నాకైతే ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది ఆ విఎఫ్ఎక్స్. లాస్ట్ విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత అయితే నాకు గుండె పగిలి చేతికి వచ్చేసింది. సో చూద్దాం ఏమవుతుందో, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఏం పోయేదేముంది, 24 July కదా, మారైతే ఇంకా 10 రోజులు ఉంది తిప్పి కొడితే. చూద్దాం, చూసి మంచిగా రివ్యూ చేసి చెప్తా మీకు ఏందో సంగతి. సినిమా సంగతి మ్యాక్సిమం అయితే పోతుంది, అందరికీ ఓజీ మీదనే ఉంది. సో విల్ సీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ తగ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సో యా, బై డార్లింగ్స్.